బావగారు సరే బావగారట నాతో మాట్లాడలేదా? బావా ఎవరు నువ్వు? పరిచయం లేకుండా పలకరింపులేంటి? సారీలే సార్, తను రంగా అన్నయ్య. మా బస్తీలోనే ఉండేవాడు. మేమంతా కలిసి పెరిగాం. 5 ఏళ్ల క్రితమే నా చదువు తాకి ఉద్యోగం చేసుకున్నాను, దుబాయ్ వెళ్ళిపోయాను. అక్కడ నేను బాగానే సంపాదించానే. ఏం చదివేంటి? 10th పాస్ అండ్ ఫెయిల్. ఫెయిలా పాసా? పాస్ ఫెయిల్. ఫెయిల్ అయితే ఫీజు కట్టేసి మరీ పాసింగ్ అయిపోయాడు. మా అందరిలో మా అన్నయ్య ఇంటెలిజెంట్. నాను మా జిల్లా మొత్తానికి ఇంటెలిజెంట్. తెలుస్తుంది. అన్న చెల్లెలు సరిపోయారు ఇద్దరికిద్దరు. మా చెల్లిని తీసుకుని గబాగా మా ఊరు బయలుదేరు. దేనికి? ఎందుకంటే బా మీకోసం దుబాయ్ నుంచి బోల్డెన్ గిఫ్ట్లు తెచ్చినాను కదేటి. మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మర్యాద చేసుకోవాలి కదేటి. అదేదో ఇక్కడే ఇవ్వు. నాన్న ఇక్కడ ఇస్తే బామ్మది బావకు మర్యాద చేసినట్టు ఉంటది కదేటి. అదే అక్కడ ఇస్తే అల్లుడికి మర్యాద చేసినట్టు ఉంటది. తర్వాత ఎప్పుడైనా తీరుబడిగా వస్తాం గానీ గంగా, మీ అన్నయ్యకి ఏం కావాలో చూడు. ఇప్పుడు ఏంటొద్దు బా, బేగం ఊరు వెళ్ళిపోవాలి కదేటి. అన్నయ్య రాక రాక వచ్చి మా ఇంట్లో 2 రోజులు కూడా ఉండవా? నేను నీతో మాట్లాడను. కోపం తెచ్చుకోకమ్మే. నీ కోసం 2 రోజులు ఉంటానులే చెల్లె. 2 రోజులని 4 వేలు చూపిస్తున్నాడేంటి? నీలాగే గెస్ట్ లాగా వచ్చి హౌస్ లో బాతుకుపోతాడేమో బ్రో. పదన్నయ్య, నీకు దోశలేస్తాను, తిందు గాని. తొక్కుడు పచ్చడి కలిసి చేసేవిటే. భలే సరదా మనిషిలా ఉన్నాడు కదా. పదండి. పద పద.